హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్. ఈరోజు నేను ఒక మంచి కథను అయితే మీ ముందుకు తెస్తున్నానండి. అది చెడ్డ సావాసం. ఈ కథ వల్ల కొన్ని నీతి అయితే మనం నేర్చుకోవచ్చు. దాని గురించి మీకు చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలిని తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది" అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, "ఈ రాత్రికి నిన్ను తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండు" అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతికి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవడం గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఈ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, "మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు? వదిలేయండి" అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ లెంపలేసుకుంది. ఈ నీతి కథ వల్ల మన ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ, టీనేజర్సే కానీ, చిన్నపిల్లలే కానీ, పెద్దవాళ్ళే కానీ, ఆడపిల్లలైనా కానీ, మగపిల్లలైనా కానీ, ఎవరైనా సరే ఫ్రెండ్స్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజులో మనం ఎంత మంచిగా ఉన్నా ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం చెడిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎంచుకునేటప్పుడు చూసుకుని మీ పెద్దలకు కూడా మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అంతా వివరించి చెప్పండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండాల్సింది పేరెంట్స్తోనే, తర్వాతే మనకి ఫ్రెండ్స్ ఏదైనా సరే. ఇప్పుడు పేరెంట్స్ కూడా, మీరు కూడా అలాగేనండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. అప్పుడే మీకు ఓపెన్ అప్ అవుతారు. అండ్ అలాగే ఫ్రెండ్స్లా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ కదవడం కానీ, లేదంటే అసలు వాళ్ళతో పట్టించుకోవడం ఉండడం కానీ, వర్కింగ్ అయితే మాత్రం మీరు అయితే కంపల్సరీగా మీరు మాత్రం మీ పిల్లలతో స్పెండ్ చేయాలండి. స్పెండ్ చేసుకుని వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోండి. అప్పుడే మనకి ఈ జనరేషన్ కాపాడుకోగలం. లేదంటే చాలా కష్టం అవుతుందండి. అండ్ ఈ నీతి కథ వల్ల మీరు ఏమైనా నేర్చుకుంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.